దెబ్బతిన్న పులి 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 దెబ్బతిన్న పులి ఇజ్రాయెల్. అదే చెప్తున్నది, నేను పిల్లిని కాదు పులిని. కారణం ఏంటంటే డ్రోన్తో దాడి చేశాడు, బాగానే ఉంది. ఆ తర్వాత అంటాడు కదా ఇరాన్ అధికారి, మేము వారి దేశాన్ని అక్కడ ఉండనివ్వము, తుడిచిపెట్టేస్తాము. అంతేకాదు ఆ జెరూసలేంని పూర్తిగా మేము స్వాధీనపరుచుకుంటాము అని గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఇజ్రాయేలీ ప్రజలకి మనస్తత్వం తెలియక వాళ్ళని రెచ్చగొట్టే స్వభావం, వారికి దమ్ము గుర్తుపట్టలేక ఇచ్చాడు. ఈ దెబ్బ చాలా గట్టిగా తగులుతుంది ఇరాన్కి. అది 3వ ప్రపంచ యుద్ధమో 4వ ప్రపంచ యుద్ధమో వాళ్ళు చూడరు. అది దెబ్బతిన్న పులి. ఎందుకంటే దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడని, ఆ యెరూషలేము మందిరం వారి కోసమని వారి బైబిల్లో కూడా స్పష్టంగా చెప్పినట్లు వాళ్ళు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఒక సమయం వస్తున్నది, ఒక మహాయుద్ధం వస్తుంది. ఆ మహాయుద్ధంలో అన్ని దేశాలు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా కూడి నీ మీదకి యుద్ధానికి వస్తాయి. ఆ యుద్ధంలో నువ్వు గెలుస్తావు, నీకు నేను అండగా ఉంటాను అని దేవుడు వాగ్దానం చేశాడని ఇజ్రాయేలీ ప్రజలు నమ్ముతారు. మరి అలాంటి దాన్ని రెచ్చగొట్టాడు. సాధారణంగా మనం చెప్పుకుంటూ ఉంటామే, మొగుడు కొట్టాడని కాదు కానీ మరదలు నవ్విందని. ఇక్కడ మీరు నష్టం చేశారని కాదు కానీ మా నష్టం కన్నా కూడా ఎక్కువ పరువు తీశారు. ఎందుకంటే ఇజ్రాయెల్ వైపు కన్నెత్తి చూడటానికి ధైర్యం చాలదో పక్కన 33 అరబ్ దేశాలకి. అలాంటిది అన్ని దేశాలు కలిపి అక్కడ రకరకాలుగా వాళ్ళు సపోర్ట్ చేసి అక్కడ పాలస్తీన్లకు సపోర్ట్ చేయడం మూలంగా వారు మొన్న దాడి చేయడం జరిగింది. ఎస్, దానికి ప్రతీకారంగా వీళ్ళు దాడి చేసి అసలు ఆ దేశమే ఉండకూడదు అనే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. కరెక్ట్, అది మరి వారు దెబ్బతిన్న పుల్లాగా ఉన్నారు. మరి ఇప్పుడు సమయం ఏంటంటే, ఇప్పుడు సమయంలో ఏం చేస్తున్నారంటే అనవసరంగా కెలకుండా ఉండాల్సింది ఇరాన్ అధికారి. ఈ ఇరాన్ అధికారి కెలకటం మూలంగా ఏమైందంటే, ఎప్పుడైతే దేవుడి యొక్క వాగ్దానం అని అంటారో, వాళ్ళు గ్రహిస్తారో, ఇజ్రాయేలీ ప్రజలు చచ్చిపోవడానికి రెడీ అవుతారు కానీ దీన్ని యాక్సెప్ట్ చేయరు. లాస్ట్ ఇజ్రాయేలీయుడు చనిపోయే వరకు ఇది సాధ్యం కాదు. మరి దీన్ని ప్రపంచం ఎలాగా సమర్థిస్తుందో, ప్రపంచ దేశాలు దీన్ని ఎలాగా చల్లారుస్తారో ఇజ్రాయేల్ని వేచి చూడవలసిందే కానీ ఎవరు ఊహించలేంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాదు మీ పక్కన ఉన్న వారికి కూడా పంపించండి. ఇట్లు మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్, గూడిగంటల టీవీ 9. మరి మీకు తెలుసు కదా, ఇది కానీ నచ్చితే మీరు మాకు వెంటనే మీ యొక్క అభిప్రాయంగా తెలియచేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. తర్వాత వచ్చే వారం కలుగుతాం.